వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా చేరికలు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. ప్రతి ఇంటి సంక్షేమం, ప్రతి ముఖంలో ఆనందం ప్రభుత్వ లక్ష్యం. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే అభద్రతా భావంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సభ. పెద్దపల్లి జిల్లా ప్రతిపక్ష నాయకుల ఎద్దేవా. వికటించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్, 2 మహిళల మృతి. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల వారు స్వచ్ఛందంగా తెరాస పార్టీలో చేరుతున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండల పరిధిలోని ముర్మూర్ ఉప సర్పంచ్ కనుమల రాకేష్, మాల సంఘం నాయకులు సుమారు 30 మంది టీఆర్ఎస్లో చేరారు. గోదావరి కనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంతర్గాం తెరాస పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి నాయక్, జెడ్పీటీసీ సభ్యుడు ఆముల నారాయణ ఆధ్వర్యంలో వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ ఉప సర్పంచ్ గారు, గ్రామ మాల సంఘం అధ్యక్షులు మగ్గిడి చంద్రయ్య గారు, రాయనర్స్ గారు, అందరు సభ్యులతో 15 మంది ఈరోజు మన చంద్రన్న నాయకత్వంలో మన టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. గ్రామ అభివృద్ధికి, మాల సంఘం అభివృద్ధికి, టీఆర్ఎస్ అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పి వాళ్ళు మన దగ్గరికి వచ్చి అన్న ద్వారా కండలు కప్పుకొని, అన్న ఎంత కష్టం వచ్చినా మీ వెంట మేము ఉంటామని ఒక ప్రతిజ్ఞ చేసి మాతో ఉండడం జరిగింది. వారందరికీ టీఆర్ఎస్లో తిరుపతి నాయకు పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో కూడా అన్నగారితో పార్టీలో చేర్పించుకొని వారిని మా టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ రోజు నుంచి గుర్తించి వారికి ఎటువంటి కార్యక్రమాలు అందించి వారిని మేము రాజకీయంగా ముందుకు తీసుకొచ్చినందుకు మా నాయకత్వం చంద్రన్న, నేను, మా తిరుపతి నాయకు అందరం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ వారు మా టీఆర్ఎస్ పార్టీలో అన్న ద్వారా చేరినందుకు వారు ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ముగిస్తున్నాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రామగుండం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ మంజూరు చేసి పేద ప్రజలకు ఒక మంచి వైద్యాన్ని అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలతోని పేద ప్రజలను ఆదుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో మేము చేరుతామని చెప్పేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి ముర్మూర్ ఉప సర్పంచ్ రామిండ్ల రాకేష్కు, కనమల్ల రాకేష్కు, అదేవిధంగా మగ్గిడి చంద్రయ్యకు, మగ్గిడి రాయమల్లు, మగ్గిడి రాయనర్సు, మగ్గిడి చిన్న వెంకటి, మగ్గిడి పెద్ద వెంకటి అందరికీ కూడా హృదయపూర్వకంగా వారికి స్వాగతం, టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఇంటి సంక్షేమం, ప్రతి ముఖంలో ఆనందం ప్రభుత్వ లక్ష్యమని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బాబు సాయిపేట, పెద్ద దేవులపల్లి గ్రామాలకు చెందిన 260 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులను ఆయన అందజేశారు. పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ పూర్తి అభద్రతా భావంతో నిర్వహిస్తున్నట్లు కనిపిస్తుందని ప్రతిపక్ష నాయకులు ఎద్దేవా చేశారు. సీఎం నూతన కలెక్టరేట్ను ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా ముందస్తుగా ప్రతిపక్ష నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం అందుకు నిదర్శనమని వారు అన్నారు.
రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వామపక్షాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. భారీ వర్షాలతో వరదలు వచ్చినప్పుడు కనీసం ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి రాని ముఖ్యమంత్రి కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించడానికి రావడం విడ్డూరంగా ఉందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో జరిగిన కుంభకోణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని, బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలని బీజేపీ నాయకుడు కౌశిక హరి డిమాండ్ చేశారు. కూడా పోయిందా ఏం చెప్తాను అక్రమ అరెస్టులను ఖండించండి. అక్రమ అరెస్టులను ఖండించండి. అక్రమ అరెస్టులను ఖండించండి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడండి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థను. ఈరోజు పెద్దపల్లిలో జరిగే ముఖ్యమంత్రి పర్యటన పూర్తి స్థాయిలో అభద్రతా భావంతో నడిపిస్తున్నారన్నందుకు నిదర్శనం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ గృహ నిర్బంధాలు పోలీస్ స్టేషన్లో పెట్టి చేస్తూ ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ పూర్తి చేస్తే గిట్ట ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమున్నదని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నికలకు ముందు దాదాపుగా 3.5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపుగా 57 సంవత్సరాలకే వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పిండు, రైతు బంధు ఇస్తామని చెప్పిండు, రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పిండు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు. ఈరోజు ఒక్కటి కూడా ఈ నెరవేర్చకుండా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేసరికి 2014లో ప్రతి సంవత్సరం 100 కోట్లు కేటాయిస్తామని సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేసి ఇప్పటి వరకు కూడా కేవలం ఒక 50 కోట్లు మాత్రమే రిలీజ్ చేసి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలను మోసగిస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే కూడా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళను ప్రశ్నించేందుకు మేము ఇలా ప్రయత్నం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం దండు మైలారం గవర్నమెంట్ హాస్పిటల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన వారిలో 3 వికటించింది. హాస్పిటల్లో ఇటీవల 27 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. వారిలో ఆపరేషన్ వికటించిన సుష్మా మరణించింది. బిఎన్ రెడ్డి నగర్ భృంగిలో మరొక మహిళ మృతి చెందగా ఓవైసీ హాస్పిటల్లో చేరిన మరొక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. దండుమైలేరం ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. లేదా 4 రోజుల కింద జరిగింది. దాంట్లో 27 మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తే 4కి కుటుంబ నియంత్రణ చేసిన ఆపరేషన్ పూర్తిగా ఫెయిల్ అయిపోయి వికటించి మహిళలు ఇబ్బందికరంగా మారి వాళ్ళని పట్టించుకోకుండా ఇండ్ల దగ్గరికి పంపించారు. అబ్జర్వేషన్లో కూడా ఉంచుకోకుండా ఈ వికటించిన దానివల్ల ఒక ఆవిడ చనిపోయింది. మిగతా 3 పరిస్థితి మరీ దారుణంగా అంటే దారుణంగా ఉంది. చేతులు దులిపేసుకోవడానికి మీరు హైదరాబాద్ తీసుకెళ్ళండి, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, మీరు వేరే జాగాలో తీసుకెళ్ళి చూపించుకోండి అని చెప్తున్నారు. వాళ్ళు ఆ కెపాసిటీ ఉండి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకునే వాళ్ళైతే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వస్తారు, ఈ క్యాంపులోకి ఎందుకు వస్తారు? గవర్నమెంట్ ఒకసారి ఆలోచన చేయాలి. కలెక్టర్ గారు కానీ సంబంధిత మినిస్టర్ హరీష్ రావు గారు కానీ వీళ్లకు నష్టపోయిన వాళ్లకు ఏ విధంగా ఆదుకుంటారో, ఫర్దర్గా వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచన చేస్తుందో గవర్నమెంట్
దీని మీద తీవ్రంగా ఆలోచన చేసి ప్రజలని, పేద ప్రజల యొక్క మాన పాన దాన వారితో వాడుకుంటున్నటువంటి ఈ గవర్నమెంట్ ఎంబడే రియాక్షన్ అయి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆఫీసర్లు వాళ్ళకి అసలు ఎలాంటి పని వస్తుంది, వాళ్ళతో ఈ ప్రజల ప్రాణాలతోటి ప్రయోగాలు చేయడానికా, లేకపోతే ఇంతకుముందు చేసిన వాళ్ళ ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి నిండు ప్రాణాలను బలిగొంటున్నటువంటి ఈ అధికారులను ఎంబడే సస్పెండ్ చేసి ఇబ్రాహీంపట్నంలో జరుగుతున్నటువంటి దారుణాలని ఎంబడే గవర్నమెంట్ ద్వారా కానీ ప్రజలకు, నష్టపోయినటువంటి ఆ మహిళకు, వాళ్ళ కుటుంబానికి, చిన్నపిల్లలు ఉన్న వారికి ఎంబడే పరిహారం చెల్లించి గవర్నమెంట్ వాళ్ళని ఆదుకొని వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇప్పించాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున, ఇక్కడ ప్రజల తరఫున, ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో పెద్ద మొత్తంలో ఆందోళన చేసి రస్తారోకో కానీ మిగతా కార్యక్రమాలు చేయడానికి అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు పోతామని గవర్నమెంట్కు పూర్తిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని నిర్జింత గ్రామ శివారులో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుండి సుప్రభాత సేవతో ప్రారంభమై జల్దీ బిందెతో పాటు బాజా భజంత్రీలతో పల్లకి సేవ నిర్వహించారు. భక్తుల కోరికలు తీర్చే ఇలవేల్పుగా గుర్తింపు పొందిన స్వామివారి వేడుకలను ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. జిల్లాలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం కోలూరు తండాలో తీజ్ ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత గ్రామంలోని యాడి జగదాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతీ యువకులు చేసిన బంజారా సాంస్కృతిక నృత్యాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం సమీపంలోని చెరువు వద్ద తీజ్లకు ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి నూతన కలెక్టరేట్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వచ్చేసిన సందర్భంగా ప్రారంభోత్సవ ఏర్పాట్లను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీలు రమణ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో బంద్ పాటించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. Successful,
దేవీ దేవతలను తిట్టిన ఒక మతస్థుడు స్వచ్ఛందంగా బయటకు తిరుగుతున్నాడు. ఇప్పుడేమో రాజాసింగ్ అనే ఒక హిందూ యోధుడు తన వాళ్ళు ఏదైతే చరిత్రలో ఉంది దానిని వాళ్లకు స్పష్టం చేసినందుకు అతని మీద క్రీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయబడింది. ఇది దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే మీద పీడీ యాక్ట్ పెట్టడము. అతను ఏదో తను సృష్టించుకొని మాట్లాడలేదు. వాళ్ళ ఏదైతే వాళ్ళ ధార్మిక గ్రంథం ఉందో దాంట్లో ఉన్నదాన్ని క్లుప్తంగా వర్ణించిండు. దాని మీద అతని మీద పీడీ యాక్ట్ పెట్టడము ఈ ప్రభుత్వం నిరంకుశ పరిపాలనకు నిదర్శనంగా ఉంటుంది. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మనాలి రాజ్ ఠాకూర్ అమ్మవారిని వేడుకున్నారు. అంతర్గాం మండలం కుందనపల్లిలో బోనం ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొని పెద్దమ్మ తల్లి ఆశీస్సులు పొందారు. గంగపుత్రుల ఐక్యతను చాటుకోవడానికి అంబర్పేట నుండి ట్యాంక్ బండ్ వరకు అంగరంగ వైభవంగా పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటలు, మేళతాళాలతో అమ్మవారి ఊరేగింపు, గంగా తిప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గంగపుత్ర యూత్ సంఘం అధ్యక్షుడు నాసా ఉమేష్ తెలిపారు. ప్రభుత్వం గంగపుత్రులు అని కాకుండా బెస్తవారీగా తమను గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో జంట నగరాలలోని పలువురు గంగపుత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అందరం ఐక్యత సాటించుకోవాలని మేము ఫస్ట్ టైం ఇక్కడ నుండి గంగమ్మ బోనాలు తీసాము. కళాకారులతో, డోలు మేళాలతో, డప్పులతో, డీజేతో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసిగా బోనాలు తీసుకొని ఇక్కడ నుంచి అంబర్పేట్ చౌరస్తా, అక్కడ నుండి అలీకేఫ్ చౌరస్తా, అక్కడ నుండి చే నంబర్, తిలక్ నగర్, కోరెంటి, తర్వాత సెక్రటరేట్, అక్కడ నుంచి మన గంగమ్మ గుడి. ఇక్కడ అంటే సెక్రటరేట్ దగ్గర పివి నరసింహారావు స్టాచ్యూ పక్కన గంగమ్మ గుడి ఉంది. అక్కడ గంగమ్మ తెప్ప అనేది వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ ప్రొసెషన్లో మేము వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2000 మంది ఉన్నాము. యూత్, ఓన్లీ యూతే. ముందుకు పోయినాక పెరిగే అవకాశం ఉంది. అటు ముందుకు వెళ్తుంటే ఇంకా వేరే సంఘాల వారిగా అందరూ మాతో కలిసికట్టుగా ముందుకు సాగడం జరుగుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా చేరికలు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. ప్రతి ఇంటి సంక్షేమం, ప్రతి ముఖంలో ఆనందం ప్రభుత్వ లక్ష్యం. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే అభద్రతా భావంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సభ. పెద్దపల్లి జిల్లా ప్రతిపక్ష నాయకుల ఎద్దేవా. వికటించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్, 2 మహిళల మృతి. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.